తాపం రాష్ట్రంలో సగటు వడగాళ్లు 6 రోజులు, ఈ సీజన్లో అవి 4 రెట్లకు పెరగవచ్చన్న ఐఎండీ. 3 వారాల ముందే మొదలైన వడగాళ్లు ఇప్పటికే రాయలసీమలో ముదురుతున్న ఉష్ణోగ్రతలు రేపటి నుంచి కోస్తాంధ్రలోని హీట్ వేవ్స్ ప్రతాపం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కడప ఎంపీగా పోటీ చేస్తున్న ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల వెల్లడే 5 లోక్సభ సహా 114 అసెంబ్లీ స్థానాలతో తొలి జాబితా విడుదల అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి 9 మందిపై వేటు అన్నటువంటి వార్త. అడ్డగోలు అధికారులపై ఈసీ బదిలీ కొరడ. 6 ఐపీఎస్లు 3 కలెక్టర్ల బదిలీ. మాయ చేద్దామనుకున్న జగన్కు భారీ జలక్. కోర్టుకు ముందే కోరిన జిల్లాలకు అయినా తప్పని వేటు అంటూ అదొకటే. అట్లాగే నా అనుకున్న వాళ్ళని నాశనం చేశాడు సీఎం జగన్పై వైఎస్ షర్మిల ఫైర్. అలాగే జగన్ అన్న ఎందుకు భయం అంటూ సునీత స్టేట్మెంట్. అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారు, అరెస్ట్ చేస్తే నిజాలు బయటపడతాయని సెంగానైనా నా ప్రశ్నలకు బదులివ్వాలి. జగన్ ఛానల్లో చర్చకు కూడా సిద్ధం. వివేక హత్య తర్వాత జగన్ ఉచ్చులో నేను జనం. తండ్రి చనిపోయాక నన్ను తోలుబొమ్మలా ఆడించారు. రక్తంలో మునిగిన వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాకూడదు. అవినాష్ ఓటమి కుదిరితే జగన్ ఓటమి లక్ష్యం సునీత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నటవీర నటసూర అంటూ ఎన్నికల ప్రచారంలో జగన్ అద్భుత ప్రదర్శన. స్క్రిప్ట్ ప్రకారం బయటపడుతున్న జాలిగుండా. 5 ఏళ్లు జనాన్ని ఆమడ దూరం ఉంచిన జగన్ వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చినా ఈడ్చిపడేయడమే. జనం లేని జగన్ యాత్ర అంటూ రోడ్డు షో వెలవెలా. పోలీసులు సెక్యూరిటీ సిబ్బంది ఎక్కువ. పలు గ్రామాల్లో ఆక్కుండానే సీఎం బస్సు ముందుకు నమస్కార బాణాలతో సరి. సభకు 1000 ఆర్టీసీ బస్సులు. సీఎం ప్రసంగం మొదలవగానే జనం జంప్ అంటూ. అదేందో జనం వస్తారు, సభ ప్రారంభం కాగానే వెళ్ళిపోతారు, మళ్ళీ జనం లేరంటారు. అసలు ఒకదానికి ఒకటి లాజికల్ పాయింట్ ఉందంటే లేదు. లాజిక్ లేని మ్యాజిక్లే